హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజైతే పచ్చిమిరకాయలు అయితే కోతున్నామండి. ఇదిగోండి చూడండి, పచ్చిమిరకాయ చెట్లు చూడండి, కాయలు ఎంత బాగున్నాయో పచ్చిమిరకాయ చెట్టుకి. ఈరోజైతే పచ్చిమిరకాయలు అయితే కోతున్నాం. ఇదిగోండి ఇప్పుడు దాకా అయితే ఈ కోసాను. ఇదిగోండి పచ్చిమిరకాయలు అయితే కోతున్నాను ఇప్పుడు. కొడుతున్నారు, దోమ ముందు అయితే కొడుతున్నారు. చూడండి ఎలా కొడుతున్నారు, స్ప్రే అయితే చేస్తున్నారు. వంగ తోటలోనైతే దోమ అయితే ఎట్టేసిందండి ఎక్కువగా. ఇదిగోండి పచ్చిమిరపకాయ చూడండి. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలాగైపోయిందో. ఇది ఎందుకైతే ఎలాగైతే అయిపోయిందో తెలుసండి. ఇదిగోండి దీనికైతే పెద్ద పురుగు ఉన్నది. ఈ పురుగు వల్ల ఇదిగోండి పురుగు, ఇదిగోండి ఈ పురుగు వల్ల అయితే ఈ చెట్టు అన్నది ఇలాగ అయిపోయిందండి. చూడండి ఇదిగోండి ఈ పక్కన చెట్టు చూడండి ఎలాగుందో ఫ్రెష్గా. ఈ చెట్టు చూడండి ఎలాగైపోయిందో. ఈ పురుగు తినేయడం వల్ల ఇదైతే చెట్టు ఇలాగైతే అయిపోయిందండి. ఇదిగోండి పురుగు చూడండి ఎంత లావుందో. ఇదిగోండి పురుగు చూడండి ఎంత లావుందో. దీనివల్ల అయితే ఈ చెట్టు అయితే ఇలాగ అయిపోయిందండి. ఈ పురుగులకే ముందు కొడుతున్నారండి ఇప్పుడైతే. చూడండి చెట్టు, ఇదిగోండి చెట్లు అయితే బాగానే ఉన్నాయి. ఈ చెట్టు చూడండి అలా అయిపోయిందో. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే తరగడగొడ్లు అయితే కుడుతున్నానండి. తరగలు పెట్టుకుంటానికి తరగలు అయితే కుడుతున్నాను. చూడండి మా చింతల్లో తరగలండి. హాస్టల్కి అయితే వెళ్ళిపోతారు కదా, స్కూల్లో తెరిచేసే టైం అయిపోయింది కదా, 12వ తారీఖు కదండి స్కూళ్ళు. నేనైతే వాళ్ళ కోసం అయితే తరగలు అయితే కుడుతున్నానండి. మొత్తం చిన్న తరగడి అయితే కుడుతున్నానండి వాళ్ళ హాస్టల్కి అయితే. ఇది రాగే సమ్మర్లో తీసేసాడు మళ్ళీ కరెంటు. ఎండలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయండి. చూడండి మాకైతే కరెంట్ పోయింది. అందుకే చెమటలు అయితే బాగా చెమటలు పెట్టేస్తున్నాయి.
అంతా అక్కడైతే కుట్టేసాను. ఇదిగోండి ఇవి అయితే మాకండి, ఇంట్లో అయితే కుట్టుకున్నా. అవి అయితే పిల్లలకి, ఇవి అయితే మాకండి. కట్టి ఆడుకోవాలి పిల్ల కొద్ది అంతా అన్నమే పిల్ల ఓ సూపర్గా కొట్టారు ఆర్య.